నమస్తే ఫ్రెండ్స్. మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల విద్యాలయాలకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత, మీకు వెంటనే ప్రింట్ తీసుకోవడానికైతే వీలు కాదు. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకొక ఐడీ నంబర్ జనరేట్ అవుతుంది. ఆ ఐడీ నంబర్‌ను ఉపయోగించి మీరు సెపరేట్‌గా మళ్ళీ ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్‌ను ఎలా ప్రింట్ తీసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. దీనికోసం మీరు డిస్క్రిప్షన్‌లో ఇచ్చినటువంటి లింక్ ఓపెన్ చేయండి. మీకిలాంటి హోమ్ స్క్రీన్ కనిపిస్తుంది. ఇక్కడ కింద క్యాండిడేట్ జోన్‌లో డౌన్‌లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ అని కనిపిస్తుంది. ట్యాప్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, నోటిఫికేషన్ బాక్స్ ట్యాప్ చేసినట్లయితే మహాత్మా జ్యోతిబా పూలే బ్యాక్‌లాగ్ 6th-8th క్లాస్ 2024 అని ఉంటుంది. సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ క్యాండిడేట్ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు జనరేట్ అయినటువంటి క్యాండిడేట్ ఐడీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ ఐడీ ఏదైనా మిస్టేక్ ఉన్నట్లయితే మీ అప్లికేషన్ డౌన్‌లోడ్ అవ్వదు. సో, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా మీరు అప్లికేషన్ టైమ్‌లో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో అదే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత క్యాప్చాను యాజ్ ఇట్ ఈస్‌గా ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసినట్లయితే ఇక్కడ మిమ్మల్ని అలో చేయమని అడుగుతుంది. సో, అలో ఒకసారి ట్యాప్ చేయండి. మీకు అప్లికేషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ రావడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్‌లో ఉన్నటువంటి డౌన్‌లోడ్ ఆప్షన్ ట్యాప్ చేసినట్లయితే అప్లికేషన్ అనేది మీ మొబైల్‌లో డౌన్‌లోడ్ అవ్వడం జరుగుతుంది. ఈ పీడీఎఫ్‌ను మీరు ప్రింట్ తీసుకోవచ్చు లేదా మొబైల్‌లో భద్రపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఫర్దర్‌గా మీరు హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి అడ్మిషన్ టైమ్‌లో ఉపయోగపడుతుంది. థాంక్ యూ.